అందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. ఈ డిస్కషన్ ఎక్కువ మందికి రీచ్ కాకూడదనేటటువంటి దురుద్దేశంతో ₹7 ఎల్లో పే బ్యాచ్ గాలందరూ రంగంలోకి దిగి ఏదైతే రిపోర్ట్స్ కొట్టి ఆ ఛానల్స్ ఎక్కడైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ ఛానల్స్ మీద రిపోర్ట్లు కొట్టేసి ఆపేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మనం కూడా విరుగుడుగా ఏదైతే ఈ వీడియో ఎక్కడ ప్లే అయితే దానికి సంబంధించి మనం లైక్ చేసి కామెంట్ చేసి ఏదైతే ఇంకా మరికొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి విషపూరితమైనటువంటి కథనాలని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈరోజు వార్తల్లో ఏమున్నాయో మనం ఒకసారి ప్రధానంగా డిస్కస్ చేద్దాం. ఈరోజు కూడా మరొకసారి విషం చిమ్ముతూ రోతనాడు పత్రికలో వచ్చినటువంటి కథనం చూస్తే ఈనాడులో ఏదైతే ప్రధానంగా మద్యం సీసాలో వైకాపా మాఫియా అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వార్త రాశారు. అదేవిధంగా ఆ రోతజ్యోతి పత్రికలో చూస్తే లిక్కర్ స్కామ్లో అసలు విలన్ ఎవరంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టి ఏదైతే ధనంజయ రెడ్డి గారి ఫోటో అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారి ఫోటో వేసి మళ్ళీ అక్కడ కూడా ఒక విషం చిమ్మేటటువంటి వార్త. వీళ్ళైతే అవినాష్ రెడ్డి గారి ఫోటో, భాస్కర్ రెడ్డి గారి ఫోటో వేసి ఈనాడు దినపత్రిక. అసలు వీళ్ళకి సిగ్గు, శరం, మానం, మర్యాద, మనుషులు అనేటటువంటిది పూర్తిగా ఈ రెండు పత్రికలు మర్చిపోయి ప్రతిరోజు ఏదో ఒక విధంగా తప్పుడు కథనాలు ప్రచురించాలి. ఇప్పుడు పని చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఎవరెవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళ లిస్టు ఒకేసారి అనౌన్స్ చేయండి. చేసి కేసు పెట్టేసేయండి. A1 నుంచి A1,00,000, A2,00,000, A3,00,000, లేదంటే A2,10,000 మంది, లేదంటే A1, A2, A3, A4, A5 అట్లానే A5,00,000, A10,00,000 అనేది పెట్టేసేయండి. పని అయిపోద్ది కదా. సిగ్గన్నా ఉండాలి ప్రతిరోజు. అసలు చూడండి, మద్యం సీసాలో వైకాపా మాఫియా అంట. ఈ మద్యానికి సంబంధించి ఈ మద్యం ఈ పత్రిక రాసింది కదా, ఈ చచ్చిపోయిన రామోజీ పత్రిక, అదే చచ్చిపోయిన రామోజీరావు బతుకున్న కిరణ్ నడుపుతున్నటువంటి పత్రికలో ఏమంటే రాశారు, హంపి అవినాష్ రెడ్డి ఆయన తండ్రి కూడా పాత్రదారులే. డిస్టిలరీ ప్రతినిధులు తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి మాట విన్న కంపెనీలకు వేధించి గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. మద్యం కుంభకోణాలకు మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్న కఠోర వాస్తవాలంట. అసలు కుంభకోణమే జరగకపోతే జరిగింది, కఠోర వాస్తవాలు బయటకు వచ్చేసినాయి అంట. మీకు 5 ఏళ్ల టైం ఉంది. దమ్ముంటే మీ రెండు పత్రికలు నడుపుతున్న వాళ్ళు మగాళ్ళు అయితే నిరూపించండి. మేము ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏ కుంభకోణానికి పాల్పడలేదు. మద్యాన్ని మేము చాలా ట్రాన్స్పరెంట్గా అమ్మాం. మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాం. ప్రభుత్వమే మద్యం అమ్ముతూ ఉంది. ట్రాన్స్పరెంట్గా అమ్మాం. కొత్త డిస్టిలరీని తీసుకురాలేదు, ఏ కొత్త బ్రాండ్ని తీసుకురాలేదు. సో మేము మద్యాన్ని చాలా ట్రాన్స్పరెంట్గా అమ్మాం. ఇక్కడ ఇంకొక ఈ పత్రికలో, ఈ రోతజ్యోతి పత్రికలో అయితే లిక్కర్ స్కామ్లో అసలు వీళ్ళని ఎవరైనా హెడ్డింగ్ పెట్టి నిందితుల ఆస్తులు లావాదేవీలపై కొలిక్కి రావడానికి మరికొంత సమయం, ఢిల్లీ లిక్కర్ కేసును తలదన్నేలా ఏపీ మద్యం కేసు ఉందంట. రాసేటప్పుడు కడుపుకి అన్నం తినే రాయాలి కదా. ఢిల్లీ లిక్కర్ కేసు ఏంటి? ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చారో. ఇక్కడ మరి ఏపీ లిక్కర్ కేసు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా ప్రైవేటు వ్యక్తులకి లబ్ధి చేకూర్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా స్కామ్కు పాల్పడినట్టు. ఇప్పుడు కూడా కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కదా స్కామ్కు పాల్పడతా ఉంది. ₹99 మద్యం పేరుతో, లేదంటే ₹110, ₹130 మద్యం పేరుతో ₹10 కూడా విలువ చేయనటువంటి ఒక నాటు సారాన్ని దాంట్లో నింపి పిచ్చి బ్రాండ్లను తీసుకొని వచ్చి సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ఏదైతే ₹99 బ్రాందీ, ట్రోపికోనా బ్రాందీ, ఊరు పేరు లేనటువంటి ఒక ఉల్ఫా బ్రాండ్లను ఇక్కడ తీసుకొని వచ్చి ఏదైతే మీకు సంబంధించినటువంటి డిస్టిలరీలకి లాభం చేకూరుస్తూ కుంభకోణానికి పాల్పడింది మీరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ హయాంలో 16,000 కోట్ల ఆదాయం వస్తే 2018-19 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 24,000 కోట్ల ఆదాయం వచ్చింది సంవత్సరానికి. 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి 5 సంవత్సరాల ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చూస్తే ఏదైతే 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఆదాయం ఎంత పెరిగింది? అమాంతంగా ఆదాయం 36,000 కోట్లు పెరిగింది. పెరిగితే ఎక్కడ స్కామ్ జరిగింది? అసలు ఈ బోక్కు పత్రికలు రాస్తారు. ఎంత దారుణం అంటే జగన్ ప్రతిపాదనలతోనే అని హెడ్డింగ్ పెట్టి చూడండి, మద్యానికి సంబంధించి మద్యం ప్రైవేటు షాపుల ద్వారా అమ్మితేనే ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. ఎవడన్నా కడుపుకి అన్నం తినేవాడేటండి మాట మాట్లాడతాడండి. మద్యం అంట ప్రైవేట్ షాపుల ద్వారా అమ్మితేనే ఆదాయం ఉంటుందంట. ప్రభుత్వ రిటైల్ దుకాణాల ద్వారా విక్రయాలు వద్దని నాడు నిపుణులు సైతం సూచించారంట. కానీ నాటి సీఎం జగన్ వినలేదంట. ప్రైవేట్ అమ్మకాలు జరిగిన 2014-19 అక్రమాలు జరిగాయని ఆరోపణ చేస్తూ ప్రభుత్వం ఆ వ్యాపారం చేయాలని జగన్ ప్రతిపాదించినట్టుగా తాజా విచారణలో తేలింది. లిక్కర్ పాలసీని ఎందుకు మార్చారు, దీని వెనక అసలు ఏం జరిగిందని దర్యాప్తు సంస్థ ప్రభుత్వ నివేదికలు పరిశీలిస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం అమ్మితే
కుంభకోణం జరిగిద్దంట. ప్రైవేటు వ్యక్తులు చేస్తే అంటే లాభం వస్తుందంట. ఎవరికి లాభం వస్తుంది? చంద్రబాబు నాయుడు వాళ్ళ బినామీలకు లాభం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందా 2014-19 మధ్య? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పటికైనా మీ తప్పుడు రాతలను ఆపండి. మీరు తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఈ 11 నెలల కాలంలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఎక్కడా బయటికి రాకూడదు కాబట్టి, అంతకుముందు హయాంలో మీరు పడినటువంటి లిక్కర్ కుంభకోణం ఎక్కడా బయటికి రాకూడదు కాబట్టి రివర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కేసు పెట్టి అరెస్ట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రతిరోజు ఇలా విషపూరితంగా కథనాలు, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఎవడో చెప్పాడు, మీ ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి రాతలు రాస్తూ ముంబై తారలతో బంధం ఏంటో, నాడు మౌనికా బేడి వివాదంలో కృష్ణమోహన్ రెడ్డి, జత్వానీ కేసులో పిఎస్ఆర్, ఇప్పుడు ఇద్దరు బెదవాడ జైల్లో రిమాండ్ ఖైదీలు. తొందర ఎందుకు పడతారు? 5 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్లే కదా. 4 ఏళ్ల తర్వాత మీరు పెట్టినటువంటి కేసులకి ఏ విధంగా మీరు ఏదైతే కాళ్ళు పట్టుకొని క్షమించమన్నా కూడా వదిలేటటువంటి అవకాశం ఉండకుండా ఆల్రెడీ మీరు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఇష్టానురీతిగా వార్తలు. కృష్ణమోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ తప్పుడు వార్త, నకిలీ పేరుతో మౌనికా బేడికి పాస్పోర్టు. ఆయన ఇచ్చాడా పాస్పోర్టు? ఈయన పాస్పోర్ట్ ఆఫీసరా? ఇది పాస్పోర్ట్ ఆఫీసరా? తహసీల్దార్గా పనిచేసినప్పుడు జరిగిందంట. తహసీల్దార్గా పనిచేసి మీరే రాస్తారు. మళ్ళీ అక్కడేంటి, ఆర్ఐ మహమ్మద్ యూనిస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నివాస ధృవపత్రం జారీ చేశారు. మరి ఆర్ఐ తప్పు అయింది కానీ ఈయన తప్పు ఎట్లా అయింది? ఈయన వెళ్ళి చెక్ చేసి వస్తాడు, ఆ ఇంట్లో ఎవరున్నారు, ఆ ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, లేకపోతే ఏమున్నాయని. కనీసం కొద్దిగా కడుపుకి అన్నం తిని వార్తలు రాయండి దయచేసి. అన్నం తిని రాయండి. పశువుల గ్రాసం, పశువుల దానా తిని రాస్తే ఇలానే ఉంటాయి. ఇంకా తప్పుడు వార్తలు ప్రతిరోజు. వీళ్ళ బతుకులు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారు ఇలానే రాస్తాను. ఇంకో వార్త, ఆ వార్త ఏదైనా కానివ్వండి, లోపల మాత్రం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. పైన హెడ్డింగు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా అన్న వార్త ఉండాలి. ఒకవేళ పైన హెడ్డింగ్ అని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా ఉంటే లోపలైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఇది ఇంత దారుణమా? పత్రికల ముసుగులో నగ్నంగా తెలుగుదేశం కోసం నగ్నంగా నిలబడుతూ ఇలాంటి వార్తలు రాస్తే దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బులతో మీరు తిన్న కూడు కూడా వంట పట్టదు రాధాకృష్ణ గారు. ఎంత దారుణం అంటే ఇక్కడ హెడ్డింగ్ ఏమో విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీలో బంతాట అని పెట్టారండి. విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీలో బంతాట, ఫీజుల నుంచి పరీక్షల వరకు యాజమాన్యాలు ఇష్టారాజ్యం, రీఎంబర్స్మెంట్ ఆలస్యంతో ఒత్తిడి, కొన్ని చోట్ల రోజువారీ ఫైన్లు, డబ్బు కడితేనే పరీక్షలకి, ఒరిజినల్ సర్టిఫికేట్ల పైన అంతే, అవి చేస్తేనే అడ్మిషన్లని మెలిక, తీసుకోవద్దన్న విద్యాశాఖ, డ్రాప్అవుట్ల నుంచి పూర్తి ఫీజు 5,000కి మించొద్దన్న బేఖాతరు, లబోదిబోంటున్న విద్యార్థులు అని హెడ్డింగ్ పెట్టారు కదా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు అందకపోవటం వల్ల ఏదైతే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తూ మీరు కానీ ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పి ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, విద్యార్థుల్ని ఏదైతే కాలేజీ నుంచి బయట నిలబడుతున్నటువంటి పరిస్థితి, మీరు ఫీజు కడితేనే కాలేజీలోకి అలౌ చేస్తామని చెప్పి, ఒకవేళ డ్రాప్అవుట్ అయ్యి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకు కూడా ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామన్నటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధంగా. ఇది ఇక్కడ ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, అది కూడా విద్యాశాఖ మంత్రిగా ఈరోజు నారా లోకేష్ ఉన్నటువంటి పరిస్థితిలో ఇది ఉంటే, లోపలికి వెళ్ళినాక వాళ్ళు లోపల ఇది రాశారు కదా, దీంట్లోకి వెళ్ళినాక ఏం రాస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంట ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చాలా ఉన్నాయంట, ఇది 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని చెప్పి ఇంకా తప్పుడు వార్త. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు విద్యా దీవెన అనేటటువంటి పథకం కింద ఇచ్చారు. లాస్ట్ ఎప్పుడు ఇచ్చారు? 2024వ సంవత్సరంలో, అది ఎన్నికల కంటే ముందు మార్చి 1వ తారీఖున పామరులో జరిగినటువంటి బహిరంగ సభలో అది విద్యా దీవెనకు సంబంధించినటువంటి ఒక సభ పెట్టి దాంట్లో ఏదైతే విద్యార్థులకు సంబంధించి 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు త్రైమాసికానికి సంబంధించి, అంటే ప్రతి సంవత్సరం 4 విడతలుగా విద్యా దీవెన రిలీజ్ చేస్తారు కాలేజీలకి. ఏదైతే 3 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, అది 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఉన్నటువంటి దాన్ని మార్చిలో రిలీజ్ చేశారు. 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.68 కోట్లు, అంటే 708,68,00,000 సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. సో ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ 5 ఏళ్లుగా విద్యారంగ పురోభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారో చెప్తూ మొత్తం చదువులను చక్కదిద్దేందుకు 5 ఏళ్లలో 73,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెచ్చించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెండింగ్లో పెట్టెళ్ళింది అంటుంది కేవలం 3 నెలలకు సంబంధించి, ఒక త్రైమాసికానికి. ఒక సంవత్సరంలో 4 త్రైమాసికాలు, అంటే ఒక సంవత్సరంలో 4 టర్ములుగా రిలీజ్ చేస్తారు. ఆ 4 టర్ములో ఏదైతే జనవరి నుంచి మార్చి వరకు ఉన్నదాన్ని పెండింగ్ పడింది. ఎందుకు? ఆ మార్చిది ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఏప్రిల్ ఆర్ మే.
రిలీజ్ చేయాలి. ఏప్రిల్ మేలో ఎన్నికల కోడ్ ఉంది. సో రిలీజ్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ కూడా దుష్ప్రచారం. ఎంత దారుణం అంటే వీళ్ళు పత్రికల్లో అంతకుముందు 1 సంవత్సరం వల్ల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారంట బకాయిలు పెట్టి వెళ్ళాడని చెప్పి ఈ ఆంధ్రజ్యోతిలో ఇది వార్త ఏమో విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీలు బంతాట. సో అది రాసి మళ్ళీ లోపల మ్యాటర్కి వెళ్తే చూడండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం నిమ్ముతూ వాళ్ళు రాసినటువంటి వార్తను మీరే ఒకసారి చూడండి ఎంత దారుణంగా రాస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2700 కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి రాశారు. సో ఈ 1 సంవత్సరానికి 2800 కోట్లు 4 విడతల్లో రిలీజ్ చేస్తారు. 4 × 700 కోట్లు. ఒక 700 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పెండింగ్, అది కూడా ఎలక్షన్ కోడ్ వల్ల. కానీ మీరు వచ్చినటువంటి అకాడమిక్ ఇయర్ 2024-25 అకాడమిక్ ఇయర్లో మీరు 2800 కోట్లు ఇవ్వాలి. అంతకుముందు 700 కోట్లు. మళ్ళీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ అకాడమిక్ ఇయర్కి మీరు బడ్జెట్లోనే తక్కువ కేటాయించారు ఆల్రెడీ. సో విద్యార్థుల జీవితాలతోనే కాదు, మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి జీవితాలతో బంతాట మామూలుగా ఆడుకోవట్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫుట్బాల్ ఆడుతుందని రాయండి వార్త. ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం. మీ బతుకులంతా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకపోతే ఇంట్లో కూడి పెట్టరు. ఒక వార్త ఇది చూస్తే చెప్పేటందుకు నీతులు ఉంటాయి, చేసేవి మాత్రం డాష్ 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 అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్పేటటువంటి శ్రీరంగ నీతులు. కానీ ఆయన చేసేది ఏంటనేది మనం ఈ వార్తలోనే మాట్లాడుకుందాం. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరం. ఇదిగోండి, సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరం. తెలుగు వన్ 25 వసంతాల వేడుకలో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలుగు వన్ అధినేత రవిశంకర్ కంఠంనేని, విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, చినజీయర్ స్వామి, సో వీళ్ళందరూ మాట్లాడారు. దీనికి సంబంధించి దాంట్లో మేజర్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరం, వాటి వల్ల వ్యక్తిత్వ హననం పెరుగుతుంది, భవిష్యత్తులో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలి అని చెప్పి మాట్లాడాడు. సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడ్డారు. నియంత్రించకుండా ఇళ్లలోని మహిళలను కూడా దూషించే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. తెలుగు వన్ సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ తెలుగు వన్ అనేదే వ్యక్తిత్వ హననానికి పాల్పడేటటువంటి యూట్యూబ్ ఛానల్. వివేకం అని ఒక సినిమా తీసినటువంటి ఛానల్. ఆ వివేకం సినిమా తీసి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ గారిని ఏదైతే నీచంగా చూపించినటువంటి నీచాతి నీచమైనటువంటి ఈ ఛానల్ తెలుగు వన్ 25 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషిస్తున్నటువంటి ఇంకొక విషవృక్షం. ఇప్పుడు మనం ఈ పట్టుకున్నటువంటి ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి ఎలాంటి పత్రికల ముసుగులో ఉన్నటువంటి విషవృక్షాలు, అలానే టీవీ5, ఏబిఎన్, ఈటీవీ, మహా న్యూస్, ఇలా మరికొన్ని శాటిలైట్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు ఎలా పెంచి పోషిస్తున్నారో ఆ పెంచి పోషించే భాగంగా 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాడు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో రన్ అవుతుంది. హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో, జూబ్లీ చెక్ పోస్ట్కి కోతవేటు దూరంలో అక్కడ రన్ చేస్తున్నటువంటి ఛానల్లోనే మొన్న చేబ్రోలు కిరణ్ అనేటటువంటి ఒక వెధవతో మాట్లాడిచ్చారు. సో ఇలాంటి చేబ్రోలు కిరణ్ అనేటటువంటి లాగా సీమరాజా చంద్రబాబు నాయుడు గారు బుధం మీద చెయ్యేసి మరీ ఫోటోలు దిగుతాడు. ఎందుకంటే ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారే కదా. కిరా కార్పి అనేటటువంటి ఇంకొక వెధవ చేత, సారీ టు సే, ఇలాంటి మాటలు వాడాలన్నా కూడా అసహ్యంగా ఉంది, వాళ్ళ పేర్లు ఎత్తాలన్నా కూడా. సభ్య సమాజం చేత్కరించుకునేటటువంటి విధంగా ఒక మహిళల మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా ఐటీడీపీ నారా లోకేష్ కొన్ని వందల మందిని ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వీళ్ళు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండాలి. ముందు మీ సామాజిక మాధ్యమాల మీద ఉండమనండి. మీ పార్టీలో ఉన్న స్వాతి రెడ్డి నుంచి మీ పార్టీలో ఉన్న అనేక మంది ప్రతిరోజు వాడేటటువంటి భాష, ఆ యాషో బోషో ఒకడు ఓ పనికి మాలిన అతను ఇలా ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ అంతమంది, ఘర్షణ వెంగళరావు అనే అతను, నోరు తెరిస్తే అమ్మ లెక్కల బూతులు తప్ప ఏమి రావు. మీరు మళ్ళీ చెబుతారు, అసలు మీరు నోరు తెరిస్తే ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏమన్నా శుద్ధపోసలు మాట్లాడుతున్నారా? అరే సైకోని కొట్టండి, చంపేయండి, ఇది కదా నోరు తెరిస్తే మీరు మాట్లాడేది. ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తూ మళ్ళీ అసలు నిస్సిగ్గుగా ఎలా స్టేట్మెంట్లు ఇవ్వద్దు అయితే? చెప్పేటందుకు ఉంటాయి నీతులు అని, కానీ చేసేది మాత్రం మొత్తం దగ్గరుండి చేపిస్తారు. చేయటంతో పాటు చేపించేది మీరే. మీరు మాట్లాడితే ఎలా? ఎన్వి రమణ గారు ఇంకోటి మాట్లాడారు, ఏమని? గొప్ప పోరాటం అమరావతి ఉద్యమం, ఏపీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు అమరావతి రైతుల ఉద్యమమే కారణమని విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. దేశంలో స్వాతంత్రం తర్వాత జరిగిన గొప్ప పోరాటాలు ఇది ఒకటని. దయచేసి ఎన్వి రమణ గారు, మీరు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మీరు స్వాతంత్ర సమరయోధంతో అమరావతి పోరాటాన్ని దయచేసి కంపేర్ చేసి స్వాతంత్ర పోరాటాన్ని అవమానపరిచారు. మీరు స్వాతంత్ర పోరాటాన్ని అమరావతి ఉద్యమంతో పోల్చడం ఏందండి? ఇది ఒక సెక్షన్కి సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ ఉద్యమం అది జరిగింది. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ర్యాలీలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ధర్నాలు జరిగితే దాన్ని మీరు స్వాతంత్ర సమరయోధుల పోరాటంతో పోలిస్తే 29 గ్రామాల ప్రజలు కాకుండా, ఆ 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతుల్లో కొంతమంది కాకుండా, ప్రజలు కూడా కాదు, కొంతమంది కాకుండా ఎవరన్నా అక్కడ ఇంకా పార్టిసిపేట్ చేశారా? ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది, ఎందుకంటే దాన్ని వెనకుండా నడిపించింది చంద్రబాబు నాయుడు గారు కదా. అందుకనే కొలిక్పూడికి ఎమ్మెల్యే పదవి, రాయపాటి శైలజ గారికి మహిళా చైర్పర్సన్ పదవి, మహిళా కమిషను. సో అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి శివారెడ్డి నడిపినటువంటి రెరా, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? దీని స్వాతంత్ర సమరయోధంతో, స్వాతంత్రం తర్వాత జరిగిన గొప్ప పోరాటాల్లో ఇది ఒకటంట. ఎంత దారుణం! ఏపీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు అమరావతి రైతుల ఉద్యమం కారణం అంట. మీరు ఆ టైంలో ఆ ఉద్యమానికి సంబంధించి మీరు చెప్పే ఉద్యమాలకు సంబంధించినటువంటి అట్లా న్యాయమూర్తిగా ఉన్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడితే ఎలానో ఆలోచించుకోండి. ప్రస్తుతం కొంతమంది జర్నలిస్టులతో పాటు కొన్ని పత్రికలు, మాధ్యమాలు సొంత ఎజెండాతో వ్యవహరిస్తున్నాయని, దీనివల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదైతే కరెక్ట్. ఇప్పుడు మేము పట్టుకున్నాం కదా ఈ రెండు పత్రికలు అదే సొంత ఎజెండా కాక, చంద్రబాబు నాయుడిని భజన చెక్క భజన చేసే ఎజెండా కాక దేని మీద వెళ్తున్నాయి? మీరు కూర్చున్న ఛానల్ ఆ తెలుగు వర్ణం ఎవడి ఎజెండాతో పనిచేస్తుంది? అదే వేదికపై కూర్చొని ఇలాంటి నీతి వాక్యాలు మీరంతా శ్రీరంగ నీతులు చెప్తుంటే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు రమణ గారు. సో ఒకసారి ప్రజలు కూడా గమనించండి, నేను చెప్పింది వాస్తవం కాదు, మీకే అర్థం అవుద్ది. ఆ ఛానల్ చూస్తే మీకు అర్థమైంది. ఇంకో వార్త చూస్తే హైటెక్ దందా, అదే మన బూత్ జ్యోతిలోనే హైటెక్ దందా. తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో కొత్త పంద, అడ్డదారుల్లో భారీగా తరలింపు, పోలీసుల కనుగప్పేందుకు కొత్త మార్గాలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్లే లారీలకు ఖరీదైన కార్లతో ఎస్కార్ట్స్, మైవీల్స్ మొబైల్ యాప్తో రూటు డైరెక్షన్, కృష్ణా జిల్లా నుంచి గుంటూరు మీదకు, రాజధాని పేరు చెప్పి హైదరాబాద్కు, లారీలపై కాంట్రాక్ట్ సంస్థల లోగో, ఇసుక సిండికేట్ మాఫియా రోజుకు కొత్త పందాలో ముందుకు సాగుతుంది. ఇందుకు కొత్త మార్గాలను హైటెక్ పద్ధతులను అనుసరిస్తుంది. ఖరీదైన ఎస్కాట్ వాహనాలతో మొబైల్ యాప్ల సాయంతో ఇచ్చేదిగా దందా కొనసాగిస్తుంది. ఇటీవల తెలంగాణలో సీజ్ చేసిన ఇసుక టిప్పర్లు. ఇది ఈరోజు వార్త. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, షాడో ముఖ్యమంత్రిగా నారా లోకేష్. ఇసుక దందా, హైటెక్ దందా ఇచ్చేదిగా నడుస్తున్నప్పుడు మరి వీళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టద్దా? ఈ ప్రభుత్వం కదా కుంభకోణాన్ని పాల్పడినట్టు ఒక్కడి మీద కేసులు పెట్టారా? ప్రతి నియోజకవర్గంలో దందాలు జరుగుతూనే ఉన్నాయి. ఇసుక ఎక్కడుంటే అక్కడ ఇసుక మాఫియా అడ్డగోలుగా నడుస్తుంది. అంతకుముందు మీ పత్రికలోనే, జిల్లా పత్రికలో పాలకొల్లులో రోజుకి ఏదైతే 50 లారీలు కాదు, నెలకి 50 లక్షల రూపాయల చొప్పున మంత్రికి వాటా వెళ్లాల్సిందే అని చెప్పి మీరే రాశారు. ఎవరు మంత్రి అంటే పాలకొల్లు ఎమ్మెల్యే డ్రామా నాయుడు. సో మరి ఇప్పుడు ఈ హైటెక్ దందా నడుస్తుంది కదా, మరి ఇది ఇసుక కుంభకోణం అంటే ఇది కదా. దాంట్లో మళ్ళీ అసలు మీరు మళ్ళీ కవర్ చేయాలి కదా వాళ్ళని. అసలు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరుగుతుందని మళ్ళీ మీరు కవర్ చేస్తూ పైన హెడ్డింగ్ ఒకలాగా లోపల ఒకలాగా ఉంటుందండి. వీళ్ళు పైన హెడ్డింగు ఏదైనా వ్యతిరేకంగా పెట్టినట్టు కనపడ్డా లోపలికి వెళ్తే ఉల్టా రాస్తారు, లేదు పైన హెడ్డింగ్ రాకుంటే లోపలికి వెళ్ళా ఇంకో రకంగా. అంటే ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లా, లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండాలి. ఏ వార్త రాసినా మనం డిస్కస్ చేసాం, ఫీజు రియంబర్స్మెంట్ వార్త జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల విజయవాడ నగరం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఇసుక అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. కారు చౌకగా టన్ను 200కే లభిస్తుంది. కారు చౌకగా టన్ను 200కే లభిస్తుంది. దానికోసం అంటే అందుకని కొనుగోలుదారులకు వరంగా మారింది. అబ్బా, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఇసుక సిండికేట్ మాఫియాకి ఈ ధర గిట్టుబాటు కాపాడంతో కాసులు దండుకునేందుకు రూటు మార్చారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరికి ఉచితంగా ఇసుక అందట్లా, తెలుగుదేశం నాయకులకు తప్ప. అది కూడా తెలుగుదేశం నాయకులు కొంతమంది తెలుగుదేశం వాళ్ళకే ఇస్తున్నారు, అది కూడా అందరికి కూడా ఇవ్వట్లా. సో ఇసుక దందా నడుస్తూ ఉంది. ఇక్కడ హైటెక్ దందా అని రాశారు. ఈ ప్రభుత్వం ఇసుక మాఫియాకి పాల్పడుతుంది, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళ ఆధ్వర్యంలో పాల్పడుతుందని రాయండి. నెల నెల ఎంత వెళ్తున్నాయో రాసి ప్రజలకి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి వివరించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక ద్వారా దాదాపు సంవత్సరానికి 750 కోట్ల నుంచి 800 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఇష్టానురాజ్యంగా ఏ నియోజకవర్గాన్ని తేడా లేకుండా దోచుకుంటా ఉంటే దాన్ని కూడా మళ్ళీ కవర్ చేస్తూ హైటెక్ దందా అని హెడ్డింగ్ పెట్టి లోపలంటే జనాలకు అట్లా అందిపోతుంది కాబట్టి ఇక్కడ ఇసుక అంతా ఎక్కువ అయిపోయింది కాబట్టి పక్కకి తరలించుకుంటున్నారంట. అసలు ఎవరికి అవసరం లేదు ఇసుక, అందుకని పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారు.
మీరు మీ వార్తలో ఇప్పటికైనా కొద్దిగా అదే అన్నం తిని రాయమనేది ప్రతిరోజు చెప్పేదే కదా. సో ఒకరోజైనా అన్నం తిని రాయండి సరిగ్గా.